హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు వీడియో ఏంటంటే లైక్ అందరు మదర్స్కి కొంచెం యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియో అనమాట. సో లైక్ మా బాబుకి ఇప్పుడు 2 years. వాడికి నేను ఏం టాయ్స్ తీసుకున్నాను అంటే కొంచెం ఎడ్యుకేషనల్ టాయ్స్ కానీ కొంచెం మనకి యూజ్ అయ్యేవి కొన్ని టాయ్స్ ఉంటాయి కదా. సో అవి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. నేనేం తీసుకున్నాను, నాకు ఎలా హెల్ప్ అయ్యాయి వాడికి నేర్పించడానికి అని చెప్పి నేను ఆ టాయ్స్ అన్నీ మీకు 1 by 1 చూపిస్తాను. అండ్ ఆల్సో వితిన్ అంటే మన బడ్జెట్లోనే ఆల్మోస్ట్ అరౌండ్ 500-600 అంతే. సో అది దాటి అయితే మేము ఏం తీసుకోలేదు. సో నేను ప్రైజెస్ కూడా చెప్తా, ఎవ్రీ టాయ్ది ఓకేనా. నేను ప్రైస్తో పాటు మీకు షేర్ చేస్తా. అండ్ ఆల్సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ తీసుకున్నదైతే ఇది తీసుకున్నా. సో యా, సో ఈ టాయ్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ పిల్లలు కూర్చోవడం స్టార్ట్ చేస్తారు కదా, ఆ తర్వాత నుంచి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బాల్స్ 3 ఇస్తారు మనకి. బట్ మాకేంటంటే మా బాబు బాగా ఆడేవాడు. ఓన్లీ అంటే కొంచెం బంగరడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ బాల్స్తోనే ఆడేవాడు అనమాట. బాల్స్ విసురుకుంటూ బంగురుకుంటూ అలా ఆడేవాడు. సో నేనేంటి మమ్మీ వాళ్ళ ఇక్కడ వైజాగ్ కదా, సో అక్కడికి బాల్స్ తీసుకెళ్ళడం అలా కొన్ని మిస్ అయ్యాయి. బట్ ఇది మాత్రం ఒకటి ఉంది. సో ఇదైతే దీంట్లో కొన్ని ఉంటాయి, చూపించచ్చు ఇలా దగ్గరికి. సో ఇలా వేసుకోవచ్చు వాళ్ళకి పట్టుకోవడానికి. అప్పుడప్పుడే కదా కొంచెం ఇలాంటివి పట్టుకోవడం, ఇందులో వేయాలి అని తెలుస్తుంది. అండ్ ఆల్సో కలర్ఫుల్గా వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఫస్ట్ నేను వాడికి తీసుకున్న టాయ్ అయితే ఇదే అనమాట. చాలా హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ఈ ఒక 3 కలర్స్ బాల్ కలర్స్ చెప్పచ్చు. అండ్ ఆల్సో వాడిని కూర్చోబెట్టి పిల్లల్ని ఆడిపించవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నా. అండ్ తర్వాత ఆల్ఫబెట్స్, ఫ్రూట్స్, ఈ రెండు లైక్ వాడికి గిఫ్ట్ వచ్చాయన్నమాట. సో రాఖీ గిఫ్ట్. సో ప్రైజెస్ తెలీదు, బట్ అరౌండ్ మనం ఒకసారి చూడండి అమెజాన్లో 500-600 ఆ రేంజ్లో కూడా దొరుకుతాయి. మేబీ అంటే దీంట్లో ఈ వుడెన్ కాకుండా ప్లాస్టిక్ కూడా ఉంటాయి అన్నమాట. అవైనా తీసుకోవచ్చు, పర్లేదు. ప్లాస్టిక్ వాడకూడదు అలాంటివి నేనేం తీసుకోను, ఎందుకంటే చాలా అన్నిట్లోని ప్లాస్టిక్ ఉంటాయి. సో ఇవైతే వుడెన్, ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్. అన్ని ఫ్రూట్స్ చెప్పచ్చు. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ నేర్పించడం బెస్ట్ అనమాట, ఎందుకంటే ఆల్ఫబెట్స్ వాళ్ళకి అంత త్వరగా అర్థం కావు. కానీ మా బాబు అయితే అరౌండ్ 16 monthsకి ఈ రెండు పెట్టడం నేర్చుకున్నాడు. అంటే రోజు మేము యాక్టివిటీ చేపించేవాళ్ళం అనమాట. వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు అంటే మనల్ని కూడా పెట్టమనేవాడు. పిల్లలు మనల్ని పెట్టమంటే మనం నువ్వు పెట్టు అని చెప్పకుండా మనం కూడా వాళ్ళకి పెడుతూ ఉంటే 1 fine day వాళ్ళు కూడా పెడతారు. సో అలానే వాడు నేర్చుకున్నాడు. అరౌండ్ 16 monthsకి హీ కుడ్ ఏబుల్ టు డూ బోత్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్ అనమాట. ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో ఫ్రూట్స్ అనమాట. ఇవి జస్ట్ ఇలా తీసి ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది అన్నీ. ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్ఫబెట్స్ కూడా సేమ్ అన్నీ. దీని లోపల కూడా యాపిల్ అలా ఇచ్చారు. చాలా ఇలా అంటే ఇలా బీఫ్ బాల్ అలా చెప్పచ్చు. సో ఇది కూడా మనకి నేర్పించడానికి చాలా ఈజీ అవుతుంది ఇలా. అంటే ఇది ఒక ఏదో ఎడ్యుకేషన్లా కాకుండా ఒక ఫన్ యాక్టివిటీలా చేపిస్తే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గ్రాప్ చేసుకోగలుగుతారు అని నా ఒపీనియన్. సో నెక్స్ట్ అయితే ఈ రింగ్స్ తీసుకున్నా. ఇది కూడా అరౌండ్ కూర్చున్న 9 months తర్వాతే తీసుకున్నా అనుకుంటా. సో ఇది కూడా లైక్ కలర్స్ అన్నీ చెప్పడానికి బాగుంటాయి. ఆరెంజ్, పింక్ అంటే బేసిక్ కలర్స్ వాళ్ళకి చూడగానే, అంటే టాయ్స్ అన్నీ మ్యాక్సిమం అలానే డిజైన్ చేస్తారు. సో ఇవి ఏంటంటే చూడగానే మనకి ఆరెంజ్, పింక్, బ్లూ అలా ఈజీగా చెప్పడానికి బాగుంటుంది అనమాట. సో ఇవైతే అంత ఇప్పటికీ కరెక్ట్గా పెట్టడు, బట్ ఇస్తే పెట్టేవాడు అప్పటి నుంచి. 9-10 months అరౌండ్ 10 months అప్పటి నుంచి ఇస్తే వేయాలి అని తెలిస్తే చాలు కదా. సో అలా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ దీని తర్వాత అంటే ఈ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లోనే వేయాలి అని వాళ్ళకి ఇంకా అంత తెలియకపోయినా
దే కెన్ లెర్న్ కలర్స్ అండ్ ఆల్సో కూర్చొని మోటార్ స్కిల్స్ చాలా బాగా బిల్డ్ అవుతాయి పట్టుకోవడం కానీ 9 months ప్లస్ బేబీస్కి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లైక్ యూస్ఫుల్ టాయ్. ఇది మై ఫస్ట్ లైబ్రరీ అని చెప్పి ఇది తీసుకున్నా. దీంట్లో కొన్ని సెట్ ఆఫ్ బుక్స్ ఇస్తారు, ఒక 10 లైక్ వెజిటేబుల్స్. మా వాడు చదివి చదివి చూసారా ఎలా అయిపోయాయి, చిరిగిపోయాయి, బట్ ఇట్స్ ఓకే. సో వెజిటేబుల్స్ అండ్ బర్డ్స్, ఆల్ఫబెట్స్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంకా యానిమల్స్ అండ్ కలర్స్, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏదో నేర్చుకుంటారు అని కాదు, కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తాను ఒక నిమిషం. సో ఇలా చెప్పేదానికంటే కూడా ప్రాక్టికల్గా మనం వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అలా చూపిస్తే ఇంకా బాగా నేర్చుకుంటారు. సో అది కూడా, బట్ ఇది కూడా యూస్ఫుల్లే. అంటే అప్పుడప్పుడు నేనైతే ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఒక 3 books అలా తీసుకెళ్ళిపోయేదాన్ని. అంటే వాళ్ళకి ఏదో కొంచెం టైం అయినా ఒక 1/2 hour or 1 hour వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి చూపించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది కూడా. సో ఫుల్లే. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూస్ఫుల్ టాయ్ అనమాట. ఇదేంటంటే షేప్స్. సో మనం ఇలా ఉంటాయి. సో ఇలా వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ మనం పిల్లలకి ఇచ్చి ఇది సర్కిల్ అండ్ రెక్టాంగిల్, ట్రయాంగిల్, అంటే బేసిక్ షేప్స్, బేసిక్ మనకు తెలిసినవి కదా, సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ పెంటగాన్. సో ఈ 5 షేప్స్ ఉంటాయి. సో వాళ్ళకి షేప్స్ చెప్పకపోయినా చెప్తూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నేర్చుకోగలరు. అంటే పెట్టడం వాళ్ళకి తెలిస్తే చాలు వాళ్ళ ఏజ్కి. సో చెప్పినా కూడా ఇంకా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మా వాడైతే అన్ని సర్కిల్ అంటే ఇవి ఏ షేప్స్ ఇచ్చినా వాడు పెట్టగలడు. సో ఇది కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇలా ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఒక్క నిమిషం, ఈ షేప్స్ ఉన్నాయి కదా, వీటిని లైక్ వీటిని పెట్టడానికి సేమ్ అవే షేప్స్తో మనకి కొన్ని ఇచ్చారనమాట. సో ఇది ఇలా పెట్టేసి, ఈ సర్కిల్ కదా, ఇది సర్కిల్ అంటే దీంట్లో పెట్టడం, లైక్ అంటే పెట్టడం కొంచెం ఇది కూడా మోటార్ స్కిల్స్కి సంబంధించింది. అండ్ ఆల్సో షేప్స్, లైక్ బేసిక్ షేప్స్ నేర్చుకోవచ్చు దీనివల్ల కూడా, లైక్ స్టార్ అండ్ స్క్వేర్ కానీ ABCD, లైక్ 4 ఆల్ఫాబెట్స్. అండ్ మెయిన్గా అయితే కలర్స్ అండ్ కలర్స్ కూడా కాదు, మోటార్ సో వీటి వల్ల ఏంటంటే మోటార్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి పిల్లలకి. ఎందుకంటే కలర్స్ నేర్చుకునే అంత, బికాస్ డార్క్ కలర్స్ అయితేనే పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇవి లైట్ కలర్స్ ఇచ్చారు, బట్ ఇట్స్ ఓకే. ఏంటంటే షేప్స్ అండ్ ABCD పెట్టడానికి ఓకే, ఇది దీంట్లో పెట్టాలా అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అది కూడా చాలా యూస్ఫుల్ కదా. సో అలా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టాకింగ్ కప్స్ అనమాట. చూస్తే మనకి ఇక్కడ వాళ్ళు ఇస్తారు లైక్ 5, 4 చూసారా, అంటే దేని తర్వాత ఏం పెట్టాలి అని చెప్పి 3 ఇలా ఇస్తారు. మనం లైక్ పిల్లల చేత ఇలా పెట్టించడమే, దేని తర్వాత ఏంటి అని. సో ఇది కూడా కలర్స్ చెప్పడానికి కానీ, లేకపోతే అంటే ఇది ఒక యాక్టివిటీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, అంతే. సో ఇది ఇలా స్టాక్ చేయొచ్చు. ఇవి కూడా చాలా లైక్ పర్లేదు. ఇంకా మా వాడైతే దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఏదో వాటర్ పోసుకొని ఆడడానికి అలా ఆడుతున్నాడు. సో ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి బాల్స్ విత్ హ్యామర్. ఇది కూడా చాలా బాగుంటాయి. ఇవి కలర్స్ చెప్పడానికి, అంటే 4 కలర్స్ ఇచ్చారు కదా అండ్ 4 బాల్స్. ఏ కలర్ దాంట్లో అంటే వాళ్ళకి చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. రెడ్ కలర్ అంటే రెడ్లో పెట్టాలి, అందుకనే ఈ అవుటర్ లైన్ కూడా ప్లాస్టిక్తో ఇలా ఇచ్చారు. సో మనం రెడ్ అంటే రెడ్ దాంట్లో పెట్టు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా చెప్పి వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. సో ఈ గేమ్ ఏంటంటే ఇలా పెట్టేసి మనం దీంతో కొట్టాలి ఇలా. సో అలా వస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా కొంచెం మంచిగా టైం పాస్ అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది లైక్ హ్యూమన్ బాడీ పార్ట్స్. ఇది కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. చాలా యూస్ఫుల్ ఇది. బికాజ్ నేను 2 months బ్యాక్ తీసుకున్నా ఇది. అంటే మనం నార్మల్గా ప్రాక్టికల్గా చూపిస్తాం కదా, ఐస్ నోస్ అలా, అది చూపిస్తూ ఇక్కడ పెట్టించామనుకోండి వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది అనమాట. సో లైక్ మా వాడికైతే అలానే కొంచెం వాడు తొందరగా గ్రాప్ చేసుకొని చెప్పగలుగుతున్నాడు. సో బికాజ్ మనం అంటే ఇవి పెడుతూ ఇది థంబ్ మనం చూపిస్తూ ఇక్కడ నేర్పించాలన్నమాట. సో అలా చేస్తే ఇది కూడా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. నేను మ్యాక్సిమం నేను తీసుకున్నవన్నీ అమెజాన్లోనే తీసుకున్నవి. సో ఇప్పుడు నేను నార్మల్గా అన్ని ప్రైజెస్ ఒకసారి చెప్తా. ఇదైతే లైక్ 300 or 350 మధ్యలోనే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే కాస్ట్ అలా పడింది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఇది 470 అలా పడింది మాకు. సో అన్నీ అమెజానే. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, చెక్ చేస్తే మీకు ఈజీగా దొరికేస్తాయి. సో ఇదైతే అరౌండ్ 300 or 350 మధ్యలో తీసుకున్నాం. సో 300 to 350. ఇది 150 or 130 అనుకుంటా. స్టాగింగ్ రింగ్స్ 130. ఇది లైక్ 250 or సంథింగ్ అంత పడినట్టుంది. ఇది 250. మ్యాక్సిమం చెప్తున్నా కదా అన్నీ లైక్ ఆల్మోస్ట్ 500 ఆ రేంజ్లోనే తీసుకున్నా మ్యాక్సిమం వాడికి. ఐ మీన్ ఇవైతే మరి ఇప్పుడు కొన్ని బుక్స్లో ఐ మీన్ సౌండ్ వచ్చినవి అలాంటివి కూడా ఉన్నాయి. బట్ అవి టూ కాస్ట్లీ. అండ్ ఆల్సో లైక్ ఎన్ని రోజుల సౌండ్స్ వస్తాయి, వాళ్ళు గట్టిగా నొక్కేస్తే ఇంకా అది వెంటనే పోతుంది కదా. సో అంటే వాళ్ళ చిన్న బ్రెయిన్కి మాత్రం చాలు అని నాకు అనిపించి వాడికి ఏమైతే యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నా. సో అదనమాట. లైక్ మీకు కూడా ఈ వీడియో కొంచెం ఎంతో కొంత, ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ ఒక 1 or 2 టాయ్స్ అయినా మీకు యూస్ఫుల్ అయినవి మీకు కనిపించాయి ఆర్ మీరు చూసారు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ మీ సబ్స్క్రిప్షన్ చాలా వాల్యుబుల్ అండ్ ఆల్సో మాకు చాలా కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో సపోర్ట్ని ఇస్తుంది. సో యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. థ్యాంక్ యూ. బై.